ఈరోజు దేవుని యొక్క కృప గురించి మనము తెలుసుకుందాము. మీరు దేవుని యొక్క కృప గురించి అనేక సార్లు వింటున్నారు. ఈరోజు నేను బోధించినప్పుడు అందరూ బాగా నోట్స్ రాసుకోండి, అందరూ అన్ని వాక్యాలు రాసుకోండి. తర్వాత వెళ్ళి మీరు ధ్యానించాలి. ఎందుకంటే ఇంకొక డౌట్ ఉండకూడదు ఇంక ఈ సబ్జెక్ట్లో. ఈరోజు ఇంకా అటో ఇటో తేల్చేసేసి కృప గురించి ఇంకా మీరు స్థాపించబడాలి. ఏ ప్రశ్న వచ్చినా కూడా వారికి జవాబు ఇవ్వడము కొరకు మాత్రమే కాదు, మీరు కదిలించబడకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎంత చెప్పడానికి మనం ప్రయత్నించినా, నేను ఇంతకుముందు ఒక వాక్యంలో చెప్పాను, పాల్ వాంట్స్ టు టీచ్ us weightier matters. సారీ ప్రొజెక్షన్ టీమ్, if you can just be quick and follow my words and project the scriptures, it will be good. I want to preach weightier matters, but they are dull of hearing అంట. నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ వారు వినే పరిస్థితిలో లేరు అంట. సో కొంతమందికి మనం ఎంత చెప్పినా కూడా వారు వినే పరిస్థితిలో లేరు. వారు ఆ స్థానంలోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకనే ఈరోజు కొంతమంది కొన్ని మూల విషయాల్లో ఆగిపోయారు అక్కడే. కొంతమంది ముఖ్యమైన విషయాల్లో వెళ్ళిపోతున్నారు. పౌలు పేతురు తర్వాత వచ్చినా కూడా దేవుని యొక్క నూతన నిబంధన అర్థం చేసుకొని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అందులో కూడా మొదటిసారి రక్షించబడిన వారిలో కూడా, అంటే పేతురు కంటే ముందు రక్షించబడిన వారు కూడా అనేక యూదులు ఉన్నారు ఆ స్థలంలో. కానీ వారు ఆ మతంలోంచి బయటికి రాలేకపోయారు. సో వీళ్ళు ఏం చేశారు, గలతీలకు రాసిన పత్రికలో అంటాడు, ఓ అవివేకులైన గలతీలారా, ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం నేర్చుకున్నారు, ఏం చూస్తున్నారు. మనం ఆత్మ గురించి చెప్పాము, మళ్ళీ క్రియలోకి వెళ్ళారు. ఎందుకు? వారు ఆచారాల నుంచి మొదలుపెట్టారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారంట. సో వారు ఇంకా లేవాలి, అక్కడి నుంచి కొంచెం టైం పడుతుంది. అపోస్తుల కార్యంలో కూడా పౌలు అంటాడు, ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఎంతగా వారు ఆచారంలో మునిగిపోయారంటే ఆయన అక్కడే కూర్చొని వారితో తర్కించాడంట 2 సంవత్సరాలు. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆయన సంఘాన్ని స్థాపించాలనుకున్నప్పుడు అక్కడే ఉండి, కొన్నిసార్లు అయితే 2-3 సంవత్సరాలు అక్కడే ఉండి వారితో తర్కించి వాదించి వారికి, ఎందుకంటే అప్పుడు వారి దగ్గర ఇలాంటి మనలాగా అన్ని దగ్గరగా చేసిన బైబుల్ లేదు. వారికి ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షతలను బట్టి వారు బోధించడం, వారి ధర్మశాస్త్రంలోంచే వారికి మళ్ళీ తిరిగి బోధించి అది అలా కాదు ఇలా కాదు కొన్ని రోజులు పట్టింది. అంత మాత్రాన 100% అందరూ కూడా క్రైస్తవులు అవ్వలేదు. కొంతమంది ఇంకా నో ఆచారం ఉంది, లేదు అక్కడే ఆగిపోయారు. ఆగిపోయేవారు ఆగిపోతారు, సాగిపోయేవారు సాగిపోతారు. హల్లెలూయా. సాగిపోయే వాళ్ళలో మనము ఉన్నాము. సో ఈరోజు దేవుని యొక్క కృప గురించి మనము తెలుసుకుంటున్నాం. దానికంటే ముందర దేవుని యొక్క ఈ సృష్టి చూసినప్పుడు సృష్టిని కూడా కొన్ని కాలాలుగా మనం విభజించవచ్చు. ఏ కాలంలో ఉన్నామో మనము గుర్తించినట్లయితే ఆ కాల ప్రకారము ఆ ప్రత్యక్ష జ్ఞానంలో మనం నడవాలి. హల్లెలూయా. మండే ఆఫ్టర్నూన్ చాలా కష్టంగా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ ఏ టీచింగ్ క్లాస్. సో మీరందరూ మీ శరీరాలతో మాట్లాడుకోండి, నేను నిద్రపోను, నేను డిస్ట్రాక్ట్ అవ్వను, నేను ఈ వాక్యం వింటాను. ఎందుకంటే ఈ వాక్యము కేవలం వినడానికి కాదు కానీ బోధించడానికి కూడా దేవుడు నీకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆదాము అవ్వలను ఆయన సృష్టించాడో, ద 7 dispensations అంటాం. అంటే ఈ 7 కాలాలుగా చరిత్రకారులు డివైడ్ చేశారు. మొదటి కాలం వచ్చేసి ఇన్నోసెన్స్, అంటే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పండు తినలేదు, ఆయన సృష్టించినప్పటి నుంచి పాపము చేసే వరకు ఒక కాలము. వారికి ఏంటి మంచి చెడులు అనేవి తెలియదు, వారు దిగంబరులై ఉన్నారని వారికి తెలియదంట. సో అసలు పాపం అనేదే వారికి తెలియదు, మంచి చెడులు అనేదే తెలియదు. వారి కేవలము దేవుని యొక్క మహిమలో ఉన్నారు. సో ఇన్నోసెన్స్ అంటే తెలుగులో అమాయకత్వం అంటాం కదా. సో అలాంటి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అది ఆ కాలం. తర్వాత ఎప్పుడైతే మంచి చెడ్డలు విన్నారో, మంచి చెడ్డల ఫలము తిన్నారో అక్కడ పాపంలో పడిపోయారు. అక్కడ నుంచి మొదలుపెట్టి నోవా కాలము వరకు ఒక కాలము. అక్కడి నుంచి ఏమైపోయింది, వీళ్ళకు వారి సొంత మనస్సు యాక్టివేట్ అయింది. ద ఏజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారంటే వారి సొంత ఆలోచన. అందుకనే దేవుడు నోవా కాలంలో ఏమంటాడు, మనుషుల ఆలోచన చెడ్డవై ఉన్నది. ఎందుకు? ఈ కాలంలో అంతా వారి ఆలోచనలతోనే వాళ్ళు కొనసాగించడం మనం చూస్తాం. సో ఆ నోహవు ఫ్లడ్ వచ్చి లేకపోతే ఆ వరద వచ్చి కొట్టుకుపోయే వరకు అది ఆ కాలం. తర్వాత వరద నుంచి అబ్రహాము వరకు ఒక
కాలము. అది హ్యూమన్ గవర్నమెంట్. అంటే ప్రజలు అక్కడున్న వారు దేవుడితో సంబంధము లేకుండా వారి పట్టణాలు కట్టుకోవడం, వారి వివాహాలు చేసుకోవడం, వారి యొక్క దేవతలను చేసుకోవడం, వారు మొక్కడం, ఇంకా వారి సొంత ప్రభుత్వంలో వారు ఉన్నారు. అబ్రహాంకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి దేవుడు మళ్ళీ అబ్రహాముకి తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహాం, నువ్వు వచ్చినట్లయితే నేను ఎవరినో నీకు చూపిస్తాను, నా నిబంధన నీతో స్థిరపరుస్తాను అన్నాడు. అబ్రహాము నుంచి మోషే వరకు వాగ్దాన కాలం. ఆయన వాగ్దానము చేశాడు, ఇదిగో నన్ను నమ్మిన వారికి నేను ఇలా చూసుకుంటాను. సో అక్కడి నుంచి వాగ్దాన కాలం. తర్వాత మోషే వచ్చాడు. మోషే నుంచి క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్ర కాలం. అంటే వారు ఏం చేయాలన్నా కూడా ధర్మశాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్రంలో ఏముంది అయితే ఇలాగ చేయాలి, ధర్మశాస్త్రంలో ఎలాగుంది అయితే ఇలాగ చేయాలి. అబ్రహాము కాలంలో ఏంటి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏమని, ఆయన వెంబడించాలి, ఆయనలో విశ్వాసం. సో ఏం చేయాలన్నా కూడా ఇస్సాకు, యాకోబు తన కుమారులందరికీ కూడా ఏం చెప్పాడు, ఆయన వాగ్దానం ఇస్తాడు, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు, ఆయన నమ్ముకుంటే చాలు. సో ప్రామిస్ ఏజ్ అదంతా. తర్వాత ధర్మశాస్త్రం. అందుకే యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్ర కాలములోనే జన్మించాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు మనమున్న కాలం ఏంటంట, కృపాకాలం. హల్లెలూయా. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కానీ కృపా సత్యము క్రీస్తు ద్వారా వచ్చింది అని మనము వాక్యములో వింటాం. సో క్రీస్తు ద్వారా మనకేమొచ్చింది, కృపా సత్యం. సో అందుకనే నేను అంటున్నాను, మనం ఎంతో ధన్యులము, ఇలాంటి కాలములో మనం ఉన్నాము. ఆయన కృప విడుదల చేసిన కాలములో మనం ఉన్నామంట. సో మళ్ళీ యేసు రాకడ నుంచి 1000 పరిపాలనల వరకు అది దేవుని యొక్క రాజ్యము, ద కింగ్డమ్ ఏజ్ అంటాము, ద మిలీనియం ఏజ్. ఆ 1000 ఏళ్ళ పరిపాలన అదంతా కూడా అదొక కాలం. సో ఈ 7 కాలాలుగా మనము విభజించినట్లయితే మనమున్నది ఏ కాలం అంట, కృపాకాలము. ఈ కాలంలో సంఘాన్ని దేవుడు ఏర్పరచుకొని సంఘము ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇఫ్ వన్ ఆఫ్ ద ushers can please help for people who are coming. Yeah. సో కృపకాలములో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము ప్రతి కాలములో వారు ఏ కాలంలో ఉన్నారో దాన్ని బట్టి దేవుడు వారితో ఆ సంబంధము కలిగి ఉండేవాడు. సో ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఏం చేయాలన్నా కూడా ధర్మశాస్త్రంలో ఏముందో దాని ప్రకారం. ఇప్పుడు కృపాకాలంలో ఏం చేయాలి అనేది మనకు అర్థం కావాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ప్లీజ్ పుట్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్, దెన్ ప్లీజ్ గో టు తెలుగు. మేబీ ఐ కెన్ డూ దట్ బెటర్. Romans chapter 5 verse 12. Therefore, just as one man's sin entered the world and death through sin, and thus death spread to all men because all sinned. Verse 13. For until the law, sin was in the world, but sin is not imputed when there is no law. సో ఒక కాలంలో ఏమైందంటే ఒక వ్యక్తి తన పాపము ద్వారా ఈ లోకానికి శాపాన్ని తీసుకొచ్చాడు, ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఎవరు ఈ లోకంలోకి జన్మించినా కూడా పాపములోకే జన్మిస్తున్నారు. అయితే ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి ద్వారా ఏమైపోయిందంట, ఆ వ్యక్తి విధేయత చూపడం ద్వారా ఆయనలో జన్మించిన వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. సో కృపకాలంలో ఇది అర్థము చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే కృపకాలములో ఆ వ్యక్తి, ఇప్పుడు ముందున్న కాలంలో అంతా కూడా ఒక ఆదాము చేసిన పాపము ద్వారా వీరందరూ కూడా పాపులు అని వీళ్ళకి ఐడెంటిటీ వచ్చింది, లేకపోతే అలాంటి స్థానంలో వారు ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, కృపకాలంలో. కృపకాలంలో క్రీస్తు చేసిన కార్యము ద్వారా మనమందరము కూడా ఆయన చేసిన కార్యము ద్వారా మనము నీతిమంతులు. అంటే కృపకాలములో మనము చేసే పని బట్టి కాదు. ధర్మశాస్త్ర కాలములో ధర్మశాస్త్ర ప్రకారము చేయాలి, కృపకాలములో కృపను బట్టి కృప అంటే ఏంటి, మీ వలన కాదు దేవుని వలనే ఇది సాధ్యము అని చెప్పడమే కృప. సింపుల్ లాంగ్వేజెస్లో చెప్పాలంటే నా వల్ల అవ్వదు, నా దేవుని ద్వారా ఇది జరుగుతుంది, ఆయన కృప నాకు ఇచ్చాడు కాబట్టి జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా నేను చేస్తాను, నా పనుల ద్వారా నేను దేవుణ్ణి సంతోషపరుస్తాను అంటే వారు కృపలో లేనట్టు. సో ఏ కాలంలో ఉన్నారో దాని ప్రకారము మనము జీవించలేకపోతే ఆ కాలంకి సంబంధించిన వాగ్దానంలో నడవలేరు. చూడండి, ఒకసారి ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రము మోషే సంతానముకు ఇవ్వబడిన తర్వాత
దాని ముందర నోవా లాగా జీవించాలనుకున్న, అబ్రహాం లాగా జీవించాలనుకున్న వారికి ఇంకా అయ్యేది కాదు. ఎందుకంటే అబ్రహాం పాపము చేశాడు, దేవుడు ఏమనలేదు. ఇస్సాకు యాకోబు పాపాలు చేశాడు, ఏమనలేదు. కానీ ధర్మశాస్త్ర కాలంలో కూడా నేను పాపం చేసినా ఏమి కాలేదంటే నో, ధర్మశాస్త్రం క్రింద ఉన్నావు కాబట్టి ఆ చేసిన పాపానికి నువ్వు ఏదో ఒక ప్రాయశ్చితం చెల్లించాలి, లేదంటే మరణదండన నీకు వేయాలి. సో ధర్మశాస్త్రం క్రింద ఉన్నన్ని రోజులు కూడా అంతే. సో కృపకాలంలో కూడా ఏమైపోయింది, ఇప్పుడు మీరు కృపలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా కూడా మీరు దేవుడి నుంచి పొందుకోలేరు. ఎందుకంటే ఆ కాలము ఒక కాలం ఉండేది, అక్కడి నుంచి మనము ముందుకు వచ్చేసామంట. సో అందరూ కూడా చూడండి, అందరూ కూడా ఒకటి మాత్రం అగ్రీ అవుతారు, ఏంటి, అందరము పాపులమా అంటే ఎస్, మనమే కాదు, ప్రతి మతంలో కూడా ప్రతి విశ్వాసంలో కూడా అందరము పాపులము అనే వరకైతే అందరు అగ్రీ చేస్తారు. దాని తర్వాత ఏంటి, అక్కడే వస్తుంది డిఫరెన్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆఖరి ఆదాము, రెండో ఆదాం కదా, ఆఖరి ఆదాం అంటే ఇంకా దీని తర్వాత ఎవరు రారు, ఇదే లాస్ట్, ఆయన ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు దీంతో. ఈ ఆఖరి ఆదాము ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చాడంట. అదే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఈ పార్టీకి మీకు అందరికీ కంటెస్ట్ వచ్చేయాలి ఇవన్నీ కూడా, ఓకే. బై ద ఎండ్ ఆఫ్ 21 days ఈ గ్రేస్ స్క్రిప్చర్స్ అన్నీ మీకు కంఠస్థంగా వచ్చేసేయాలి. సో ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, పాతవన్నీ గతించను, కొత్తగా మీరు మారారు, క్రీస్తులో మీరు ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు పాపులు కాదు కానీ దేవుని యొక్క నీతి అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవారు ఎవరంట? పుట్ వర్స్ 21 ఇన్ తెలుగు. క్రీస్తు మన కొరకు పాపముగా మారాడు. ఎందుకు? మనము ఆయన నీతిగా మారడానికి. సో కృపకాలములో యేసు క్రీస్తులో ఉన్నవారందరూ ఎవరు? కృపకాలములో యేసు క్రీస్తులో ఉన్నవారందరూ ఎవరు? నీతిమంతులు. నువ్వు నీతిమంతుడు అయిన తరువాత నేను పాపిని అని ప్రార్థన చేసిన, నేను పాపిని అని నువ్వు చెప్పినా ఏమంటున్నట్టు అంటే క్రీస్తు నా కోసం శిలువ మీద చనిపోయాడు, నన్ను నీతిమంతుడిగా చేసిన కార్యము సంపూర్ణంగా చేయలేదు, నేను ఇంకా పాపిగానే ఉన్నాను, నేను ఇంకేమన్నా చేస్తే నేను నీతిగా మారుతాను. అర్థమవుతుందా ఆలోచన? సో నువ్వు ఇంకేమైనా చేయాలి అంటే క్రీస్తు సమాప్తము చేయలేదన్నమాట ఆ కార్యం. ఆయన ఏమన్నాడు శిలువ మీద? సమాప్తమైనది. అంటే ఆయన దేనికోసం వచ్చాడో ఆ కార్యము సంపూర్ణంగా చేసేసాడు. ఇప్పుడు నిన్ను నీతిమంతుడిగా చేసే కార్యము సంపూర్ణంగా చేశాడా, ఇంకా ఏమైనా మిగిల్చేశాడా? ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మారాడా? డన్. ఆయన పాపం అయిపోయాడా? ఎస్. ఆయన చనిపోయాడా శిలువ మీద? అయిపోయింది. అంటే ఇంకొక వచనం కూడా ఏమైపోయింది, మనము నీతిమంతులుగా మార్చడం కూడా అయిపోయిందా? నేను నీతి ఏంటి, నేను ఇంకొంచెం చెయ్యాలి కదా, నేను ఇంకా చెయ్యాలి కదా, అదే కృప నువ్వు చేయకుండానే ఆయన నీతిమంతులుగా నిన్ను చేశాడు. నీతిమంతుడుగా చేసినప్పుడు అంటే ఇప్పుడు నేను పాపం, మరి నేను ఇంకా పాపం చేస్తున్నాను కదా, దానికి ఏంటి? చూడండి, కృపలో ఉన్నప్పుడు పాపము చెయ్యరు అనట్లేదు, శరీరంలోనే ఉన్నారు. పాపము వచ్చినప్పుడు నీ యొక్క ఇప్పుడు రైచియస్నెస్ అంటే నీతి అనేది కేవలము ఒక క్రియ చేస్తే వచ్చే నీతి కాదు. ఇప్పుడు మన నీతి, మన పాపం అనేది క్రియ మూలంగా ఆధారపడింది కానే కాదు. ఎందుకంటే ఆదాం మూలంగా పుట్టిన వారందరూ కూడా పాపులంట. ఒక పుట్టిన బిడ్డ ఏం చేస్తాడు? ఏం చేయడు. అయినా కూడా ఏమంటున్నాడు? ఈ పాప లోకంలోకి జన్మించిన పాపి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని తెలుసుకొని రక్షించబడి తరువాతనే వారికి పాపం నుంచి విడుదల వస్తుంది. సో నీ జీవితంలో నువ్వు పాపిగా ఎప్పుడు మారావు? మొదటి పాపం చేసినప్పుడా? మొదటి పాపం ఎప్పుడు చేసావు నీకు గుర్తుందా అసలు? సో నువ్వు పాపము చేయకుండానే ఏంటంట? పాపివి. అందుకనే అదైతే అగ్రీ అవుతాం. కానీ నువ్వు నీతి కార్యాలు చేయకుండానే నీతిమంతుడివి, ఇది కష్టంగా ఉంది. ఎక్స్చేంజ్ అయింది కదా.
పాపము చేయకుండా పాపం అంటే లేబుల్ వేసేసుకుంటావు, నీతి కార్యము చేయకుండా నీతిమంతుడు అంటే నో 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 నేను ఇంకేదన్నా చేయాలి. కరెక్టే, ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా మారిన తర్వాత కూడా నీకు పాపపు తలంపులు రావచ్చు, కొన్నిసార్లు పాపము చేయొచ్చు. కానీ చూడండి, ఒక నీతిమంతుడిగా మారిన వాడికి, ఒక రక్షణ లేని వారికి దాని డిఫరెన్స్ ఏంటంటే 1 John chapter 3 verse 9 పుట్ ఇన్ యాంప్లిఫైడ్. 1 John chapter 3 verse 9. మనము కావాలని పాపము చెయ్యాలి అని పాపం చెయ్యరు, తప్పిపోతారు కొంతమంది పడిపోతారు. చూడండి, నో వన్ బార్న్ బిగాటన్ ఆఫ్ గాడ్ డెలిబరేట్లీ knowingly and habitually practices sin, for God's nature abides in him, his principle of life, the divine sperm remains permanently within him, and he cannot practice sinning because he is born or begotten of God. Put this in highlights in your highlighted verse in your books and in your Bibles and write it down. ఆయన మూలంగా జన్మించిన వారు ఎవ్వరూ కూడా కావాలని పాపము చేసి పాపములో కొనసాగించరు. ఏమంటున్నాడు? దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం ఉంది అంట. మన లోపల ఏముంది? ఎలాంటి బీజము? అక్షయమైన వాడబారని బీజము ఈ లోపల ఉంది. కాబట్టి వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. సో హ్యాబిచువల్ సిన్, నోయింగ్లీ. ఓకే, ఇక్కడ ఏదో గ్రేస్ చెప్తున్నారు అంటే మనం ఇక్కడ పాపం చేసుకోవచ్చు. నో, అట్లంటే నీకు అసలు కృపనే అర్థం కాలేదు. మొదటిగా నువ్వు అసలు రక్షించబడలేదు, ఎందుకంటే దేవుని బీజం నీలో లేదు. క్రీస్తు బీజం ఉంటే, క్రీస్తు యొక్క స్వభావము నీలో ఉంటే, ఆ స్వభావము నిన్ను పాపము వైపు లాగదు అంట. ఒకసారి పాపం చేసిన, ఏంటి ఇలా చేశాను, నేను ఇలా, నీకు ఆ కాన్షియస్నెస్ నేను ఇలా కాదు కదా, నేను ఎందుకు అబద్ధం చెప్పినా కూడా లోపల బీజం ఉంది కాబట్టి, ఆ స్వభావం ఉంది కాబట్టి నేను పాపము వైపు లాగదు. పాపము చేయగానే వెంటనే సంథింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎందుకు? నీ లోపల ఏముందంట? ఆయన బీజం ఉంది. ఆయన స్వభావము గలవారు కావాలని పాపము చేస్తూ పాపములో కొనసాగించరు. ఆయన ఎవరు? నీతిమంతుడు. కాబట్టి నువ్వు అనుకోకుండా పాపం చేయడం వేరు, ఆ పాపాన్ని జయించడానికి ప్రయత్నిస్తూ పడిపోవడం వేరు. లేదు, నేను దేవుని కృప ఉంది కాబట్టి నేను ఎంత పాపము చేసినా పర్వాలేదు, నేను పాపం చేసుకుంటూ ఉంటాను, పాపంలో కొనసాగించడం అనేది వేరు. అర్థమవుతుంది కదా డిఫరెన్స్? సో ఆయన బీజం ఉన్నవారు పాపము చేయడానికి లేదంటే పాపంలో కొనసాగించడానికి వారు ఆకర్షించబడరు. అలాంటిది ఉంది అంటే నీకు అసలు బీజమే లేదు. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపో, అసలు నేను రక్షించబడ్డానా అన్న క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపో. ఎందుకంటే ఆ దట్ నేచర్ విల్ నాట్ అలౌ యూ టు సిన్. పుట్ జాన్ చాప్టర్ 15 verse 3. నువ్వు ఇప్పుడు నీకు నేచర్ లేకపోయినా, నువ్వు నీతి మంతుడు అయినా కూడా మరి పాపంలో పడిపోయినప్పుడల్లా నేను ఎలాగ జయించాలి? వాక్యముతో కడుక్కోమంటున్నాడు, వాక్యము ద్వారా శుద్ధీకరించబడాలంటున్నాడు. అందుకనే వాక్యము కింద ఉండడము చాలా అవసరము. నీతిమంతుడిగా మారావు. ఇప్పుడు నేను క్లీన్గా రెడీ వచ్చాను, స్నానం చేసుకొని వచ్చాను, ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చేసరికి బురద అంటింది. ఇప్పుడు ఏం చేయాలి? కావాలని బురదలోకి వెళ్ళలేదు, బట్ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఒకసారి బురద అంటింది. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నేను ఇంట్లో కడుక్కోవాలి. సో అలాగే నువ్వు నీతిమంతుడివి, కానీ కావాలని పాపంలో ఉండాలనుకున్నా, కొనసాగించాలన్న నీకు ఆశ లేకున్నా పాపంలో పడుతుంటే ఏం చేయాలంటే వాక్యములో కడుక్కుంటూ ఉండాలంట. యోహాను 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై. పుట్ ద ఇంగ్లీష్ వర్స్ ఫస్ట్ ఫర్ మీ. ప్రొజెక్షన్ టీమ్ ఫస్ట్ పుట్ ఇంగ్లీష్, దెన్ పుట్ తెలుగు. యు ఆర్ ఆల్రెడీ క్లీన్ బికాస్ ఆఫ్ ద వర్డ్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ. బట్ ద ప్రాబ్లమ్ ఈస్, ఇప్పుడు క్రైస్తవులకు ఎంత బద్ధకం అంటే వాక్యము తెరివి చదవాలంటే ఇష్టం ఉండదు, వాక్యము వినాలంటే ఇష్టం ఉండదు, వాక్యము ధ్యానించాలంటే సమయం ఉండదు. ఈ వాషింగ్ అవ్వట్లేదు. ఆ వాషింగ్ కడగడం అవ్వకపోవడంతో ఇప్పుడు ఏమైపోయింది? నీ బీజము, నీ యొక్క స్వభావమే నువ్వు పాపివి అనుకుంటున్నావు. కానీ నీ స్వభావము మారింది ఎప్పుడు? క్రీస్తుని నువ్వు అంగీకరించినప్పుడే. ఎంతమందికి పాపం చేయాలని ఉంటుంది? ఎంతమందికి దేవుని కొరకు నిల్చోవాలని ఉంటుంది? దేవుని కొరకు నిల్చోవాలని ఎంతమందికి ఉంటుంది కోరిక? ఉంటుందా?
తప్పకుండా ఉంటుంది. కానీ పడిపోతున్నాం. ఎందుకు? ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అంటుతూ ఉంటుంది. అంత మాత్రాన దేవుని బీజము నీలో లేదని కాదు. డెలిబరేట్లీ వీఆర్ నాట్ సిన్నింగ్, వీఆర్ నాట్ హ్యాబిచువల్లీ సిన్నింగ్. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్? సో అందుకనే మనకి ఏమి ఇచ్చాడు? మీకు వినడం, మీకు చదువుకోవడానికి లేకపోయినా మీకు పాస్టర్లను ఇస్తాను, బోధించే వారిని ఇస్తాను. ఇర్మియా 3:14-15 ఐ బిలీవ్. జెర్మియా చాప్టర్ 3 verse 14 and 15. I have given you shepherds. Return, O backsliding children, says the Lord, for I am married to you. I will take you, one from a city and two from a family, and will bring you to Zion. Verse 15. And I will give you shepherds according to my heart, you who will feed you with knowledge and understanding. Put verse 14 again. వెనక్కి పడిపోతున్న వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళని కూడా ఏమంటున్నారు? తెలుగులో పెట్టి, పడిపోతున్న నా కుమారులు కుమార్తెలారా అంటున్నాడు. పాపుల్లారా అనట్లేదు. భ్రష్టులకు పిల్లలే. వీళ్ళెవరంట? పిల్లలే. తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఎలాగ రాస్తారు మీకు? వర్స్ 15లో చెప్తున్నాడు. తిరిగి రావాలంటే ఏమవ్వాలి? మీకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను, వారిని జ్ఞానముతో వివేకముతో మీకు బోధించేలాగా నేను పంపిస్తాను. నా వాక్యము, అప్పుడు ఆ వాక్యము మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. అర్థమవుతుంది కదా ఇక్కడ వరకు? హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ వాక్యం అర్థమవుతుందో, కృపా వాక్యం అర్థం అవ్వడం చాలా కష్టం. నాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు. ఈ సంఘంలో ఉన్నా కూడా దాని యొక్క ఫుల్నెస్ అర్థమయ్యేది కాదు. ఓకే, కొన్ని విషయాల వరకు ఓకే, మళ్ళీ దాని తర్వాత ఏంటి ప్రశ్నలు ఉండేవి. ఎంతగా వినాలంటే ఒక 100 sermons అన్నా వినుంటాను, 100 వాక్యాలన్నా వినుంటాను, ప్రసంగాలు కృప గురించి విన్నప్పుడు అదేమవుతుంది? అది అర్థమయ్యేలాగా మనకు బోధించబడుతుంది. మనం అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బోధించే వారిని ఆయన పంపిస్తాడు, వారు బోధిస్తారు. కానీ విన్న వాక్యాన్ని మళ్ళీ ఎంతమంది ఇంకోసారి వింటారు? వెరీ ఫ్యూ. మీరు వింటారు కాబట్టి మీరు వచ్చారు. ఒకసారి విన్న తరువాత మళ్ళీ వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానించే క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. మళ్ళీ వెళ్ళి మీ నోట్స్ నిండిపోతూ ఉంటాయి, డైరీలన్నీ నిండిపోతాయి, 2004 2005 అన్నిట్లో ఉంటాయి. కానీ మళ్ళీ వెళ్ళి ఎంతమంది ధ్యానిస్తారు? సో ఇప్పుడు నాకు బోధించాల్సింది నా పని నేను బోధించేశాను. సో ఐఎమ్ క్లీన్ ఆఫ్ యువర్ బ్లడ్, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దట్. సో నా పని నేను చేశాను. నాకు ఇవ్వబడిన మాటలు, నాకున్న దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా నేను ఏమైతే మీకు ప్రసంగించాలో అది ప్రసంగించారు. ఇప్పుడు నా మీద లేదా ఆ బాధ్యత? ఇప్పుడు విన్నందుకు మీ బాధ్యత ఏంటి? దాన్ని అర్థము చేసుకోవాలి, దాని ద్వారా కడగబడాలి. అర్థం అవ్వాలి అంటే చాలామందికి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రకమైన బోధ విన్నారు. ఇప్పుడు సడన్గా ఒకటి వింటే అది ఒకటే రోజులో అర్థం అవ్వకపోవచ్చు చాలామందికి. ఒక్కొక్క రోజులో కొన్ని విషయాలు మేము కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ఎందుకంటే చాలా లోతైన వాక్యములోకి మనం వెళ్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనము ఎప్పుడైతే అది వింటామో, ఎప్పుడైతే అర్థము చేసుకుంటామో, దాని యొక్క ఫలము మనము చూడగలుగుతాం. హల్లెలూయా. సో మనం ఉన్నది ఏ కాలము? కృపాకాలము. యేసుక్రీస్తు ఏం తీసుకొని వచ్చాడు? కృపా, సత్యము. సో ఈ కాలంలో మనం ఒక పంట చూడాలి అంటే కేవలం కృప ద్వారానే చూడగలుగుతాం. హల్లెలూయా. ధర్మశాస్త్ర కాలంలో వారు ఒక పంట చూడాలి అంటే, వారి జీవితంలో ఒక ఫలితం చూడాలంటే ధర్మశాస్త్రం పాటించిన వారే చూడగలుగుతారు. అన్ని ఆజ్ఞలు పాటించిన వారే ఆ యొక్క, మీరు ఇవన్నీ పాటించినట్లయితే ఈ ఆశీర్వాదాలు మీ మీదికి వస్తాయి. ధర్మశాస్త్ర కాలంలో పాటించకపోతే ఇదిగో ఈ శాపాలన్నీ మీ దగ్గరికి వస్తాయి. మరి కృపకాలంలో దేవుని యొక్క కృప మీద ఆనుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇదిగో మీరు ఆశీర్వాదంలో నడుస్తారు. హల్లెలూయా. ఆయన కృపలో విశ్వాసము లేకపోతే ఆ ఆశీర్వాదాలు నడవము. కానీ ఈ రెండు మిక్స్ అయిపోయి ఏం చేస్తారంటే గలితీల సంఘం లాగా రక్షణకు వచ్చేసరికి ఏమో విశ్వాసం బోధిస్తాం. బయట వారికి ఎవరైనా వేరే మతం నుంచి వస్తే ఏం చేయని అవసరం లేదు, జస్ట్ అక్కడే ఉండండి, ఎక్కడుంటే అక్కడే దేవుణ్ణి నమ్ముకోండి, ఆయనని సొంత రక్షకుడుగా స్వీకరించండి, అయిపోతుంది. అక్కడ వరకు కృప బోధిస్తారు. కృప తరువాత ఒక క్రైస్తవుడికి ఏం బోధిస్తారంట? ధర్మశాస్త్రము, క్రియలు బోధిస్తున్నారు. ఇప్పుడు వారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అన్నిటికంటే గొప్ప విషయం నీ జీవితంలో జరగాల్సిందేంటి? రక్షణనా, ఉద్యోగమా? రక్షణనా ఇల్లు కట్టడమా? రక్షణనా వివాహం జరగడమా? అన్నిటికైనా ముఖ్యమైన దానికేమో కృపను బోధిస్తావు, ఇంకా ఏదన్నా కావాలి అంటే క్రియలను చెప్తావు.
ఎందుకు? ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేదు కాబట్టి. కొంతమంది కొన్ని ప్రశ్నలు వస్తుండొచ్చు. చాలా స్లోలీ క్లియర్ దట్ వీఆర్ గోయింగ్ దేర్. జేమ్స్ చాప్టర్ 1:24. ప్లీజ్ పుట్ ఇన్ ద యాంప్లిఫైడ్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సో అందుకనే ఆయన వాక్యంలో ఏమంటుందంటే, మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళి ధ్యానించకపోతే ఏమవుతుందంటే, ఒకడు తన మొహాన్ని అద్దంలో చూసుకున్నట్టు ఉంటుందంట. అద్దంలో చూసుకొని వస్తాం, కానీ ఎలాగుందో కొన్ని నిమిషాల్లో మర్చిపోతారంట. సో చాలామంది వింటారు వాక్యం ఒకసారి చూసుకున్నట్టు. సంఘంలోంచి బయటికి వెళ్ళగానే కొంతమంది నేను కావాలని ఏం చెప్పు అనగానే అంత సడన్గా అడిగితే గుర్తురాదు అక్క, టైం ఇవ్వండి. ఏమో చూశారు, మర్చిపోయారు, మెడిటేట్ చేయలేదు కాబట్టి. అందుకని వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని ఎస్పెషల్లీ అర్థమవ్వని వాక్యాన్ని 10 సార్లు వినాలి. హల్లెలూయా. కొన్ని మంచిగా ఉంటాయి వినడానికి, చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ప్రొఫెటిక్ వర్డ్ గురించి కావచ్చు, అక్కడ ఉన్న క్రౌడ్ గురించి కావచ్చు, ఆత్మ కొన్ని యేసుక్రీస్తులాగా చిన్న చిన్న ఉపమానాలతో బోధించడం అవుతుంది. కొన్నిసార్లు ఇలాంటి వాక్యం విన్నప్పుడు ఏం చెప్పారో అసలు అర్థం కాలేదు నాకైతే, అస్సలే అలాంటి వాక్యమే మళ్ళీ వినాలి. అలాంటి వాక్యమే మళ్ళీ 10 సార్లు వినాలి. మళ్ళీ వాక్యంలోకి వెళ్ళాలి. వాళ్ళు చెప్పింది కరెక్టేనా కాదా, నాకు అర్థం అవ్వలేదా, వారు సరిగ్గా బోధించలేదా, ఈ తేడా నీకు తెలియాలి. హల్లెలూయా. యాకోబు రాసిన, for he thoughtfully observes himself and then goes off and promptly forgets what he was like. Verse 25. But he who looks carefully into the faultless law, the law of liberty. ఏమంటున్నాడు? ద ఫాల్ట్లెస్ లా, ద లా ఆఫ్ లిబర్టీ, అండ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు ఇట్ అండ్ perseveres it in looking into it, being not a heedless listener who forgets, but an active doer who obeys, he shall be blessed in his doing, his life of obedience. తెలుగులో పెట్టండి. సో ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళు ఎవరంట? వీరు దాన్ని చూసి మర్చిపోయే వాళ్ళు కాదు, ఒక్కసారి విని వదిలేసేవారు కాదు. దాన్ని వింటారు, దానిలో ఉన్నవన్నీ కూడా గమనిస్తారు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి ఏం చేయాలంట? తేరి చూచి. ఒక్కొక్కసారి ఇలా దూరం నుంచి ఎవరన్నా కనిపించరు, వాళ్ళు ఎవరో అర్థం కానప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? కొంచెం ఫోకస్ చేసి చూసినప్పుడు ఐ థింక్ అది ఆంటీ అనుకుంటా. ఏం చేస్తారు మీరు? తేరి చూశారు. వాక్యంలో కూడా అలాగా తేరి చూడాలి. ఏంటి వాక్యం అర్థం కావట్లేదని వెళ్ళిపోవద్దు, ఆగండి. తేరి చూచి నిలకడగా ఉండాలంట. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? స్వాతంత్రం ఇచ్చు నియమం ఒకటి ఉందంట. హల్లెలూయా. ఏ నియమము? మనల్ని బంధకములోకి తీసుకెళ్లే నియమం కాదు, మనకు ఒక స్వాతంత్రము క్రీస్తు ఈ యొక్క వాక్యములో మనకిచ్చాడు. వాక్యము చదివినప్పుడు మీకు ఇంకా భారముగా ఉంటుందా, లేదంటే ఒక స్వాతంత్రంలోకి వచ్చినట్టు ఉంటుందా? అది మీరు ప్రశ్నించుకోవాలి. విన్నప్పుడు మళ్ళీ నీ మీదే ఎక్కువ భారం, అమ్మో నేను ఇది చేయలేదు, అమ్మో, లేదంటే దేవుడు నాకు ఎంత చేశాడు అన్న స్వాతంత్రంలోకి వెళ్ళాలి. ఎప్పుడు జరుగుతుంది ఇది? మీరు తేరి చూచి నిలకడగా ఉండే తరువాత దాన్ని విని మర్చిపాడు కాదు, క్రియ చేయువాడయుండి తన క్రియలో ధన్యుడును అగును. ఏం చేయాలంటే వినేసి వెళ్ళిపోవద్దు, దాని ప్రకారము లోబడాలి, దాని ప్రకారము నీ క్రియల్లో చూపెట్టాలి. ఇప్పుడు కృప అని ఇంత బోధించిన తర్వాత నువ్వు చేసే పనిలో దేవుని యొక్క కృపలో నడుస్తున్నావా, లేదంటే ఇంకా ఏదో కాలంలో ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్టుగా బ్రతుకుతున్నావా? నీ క్రియల్ని నువ్వు చూసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మనము మరియా గురించి చూస్తామో, మరియాకు ఒక వాక్ వస్తుంది. ఏంటి? నువ్వు గర్భవతిని అవుతావు, నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టమని. లూక్ చాప్టర్ 2:19. మరియా ఆ మాట వినగానే వినేసి అక్కడే వదిలేయలేదంట. ఆమె ఒక మంచి మాట ఉంటుంది. లూక్ చాప్టర్ 2:19. మేరీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ పాండర్డ్ దెమ్ ఇన్ హర్ హార్ట్. ఇప్పుడు ఇన్ తెలుగు ఆమె ఏం చేసిందంటే పాండర్డ్ ఇన్ హర్ హార్ట్. ఆమె అప్పుడే విని మర్చిపోయి ఉంటే మళ్ళీ ఇంకొక సర్మన్ వినే వరకు ఆమెకి ఆ ప్రత్యక్ష జ్ఞానం వచ్చేది కాదు. ఆమె అందులోనే ఉండి మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు, అంటే ధ్యానించుచు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ భద్రము చేసుకుందంట. ఈ ధ్యానించి భద్రము చేసుకున్న వాక్యం ఒకరోజు బయటికి వచ్చింది. ఏ రోజు? క్రీస్తు పుట్టినప్పుడు కాదు, కానాన్ వివాహంకి వెళ్తారు. కానాన్ వివాహంకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉంటాడు. ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిందంటే నాన్న చూడు అంటే ఇది నా సమయం కాదు అంటాడు.
కానీ ఈమె లోపల ఏముంది? ఒక ధ్యానించిన వాక్యం ఉంది. ఇప్పుడు దాని యొక్క క్రియ మనం చూస్తాం. ఆమె సమయము కాకపోయినా ఆ సమయంలో ఆ ఆశ్చర్య కార్యము ఆమె చూడగలిగింది. హల్లెలూయా. సో ఈరోజు మీరు ధ్యానిస్తున్నప్పుడు ఎలాంటి కాలములో ఉన్నా, అది మీ సమయము కాకపోయినా ఆ ఆశ్చర్యంలో మీరు నడవవచ్చు. హల్లెలూయా. ఆ అద్భుత కార్యము మీరు పొందుకోవచ్చు. ఎవరు? హృదయములో భద్రము చేసుకొని దాన్ని తలంచువారు. సో ఇప్పుడు చాలామంది వింటారు, మార్నింగ్ సర్వీస్ వినేసారు వెళ్ళిపోయారు, ఆఫ్టర్నూన్ సర్వీస్ విన్నారు వెళ్ళిపోయారు, ఈవినింగ్ సర్వీస్ వెళ్ళిపోయారు. ఏమైపోయింది? ఈ చెవులోంచి వచ్చింది, ఈ చెవులోంచి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు ఇవే మాటలు చెప్పడం ద్వారా కొంచెం నాటబడుతుంది. కానీ మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి దీన్ని ధ్యానించినప్పుడు ఏం చేస్తున్నారు? దానికి వేరు పారేలాగా దానికి సమయాన్ని ఇస్తున్నారు ఆ పంట వచ్చినప్పుడు. అందుకని ఆయన ఏమంటాడు కీర్తనకారుడు మొదటి కీర్తనలో, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో వారు కాలువ యొరను నాటబడిన చెట్టు వలె ఉంటారు అంట. ఏమవుతుంది? ఏ కాలంలో అయినా పచ్చగానే ఉంటారు, ఏ కాలంలో అయినా ఫలితాలు ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. మీరు వాక్యాన్ని ఎంతగా ధ్యానించారు అంటే, దేవుని యొక్క వాక్యము బయట జాబ్స్ పోతున్నా ఓకే, అది వారికి లే ఆఫ్ సీజన్ కావచ్చు, నాకు కాదు. హల్లెలూయా. అది వారికి డెంగ్యూ వచ్చే సీజన్ కావచ్చు, నాకు కాదు. హల్లెలూయా. వర్షాకాలం రాగానే అంటే జాగ్రత్త, అందరూ జాగ్రత్త, మస్కిటోస్ మలేరియాలో వస్తున్నాయంట, కలరాలో, అది వారి కాలం. కానీ ఏ కాలములో అయినా ఫలితాన్ని ఇచ్చే వాక్యములో నేను నాటబడ్డాను కాబట్టి ఆ కాలములో నా అద్భుతంలో నేను నడవచ్చు. 1000 మంది ఇటు డెంగ్యూతో పడిపోవచ్చు, 10,000 మంది ఇటు మలేరియాతో పడిపోవచ్చు, కానీ ఏ అనారోగ్యము కూడా నా యొద్దకు రాదు. ఎందుకంటే నేను దానిలో నాటబడి ఉన్నాను కాబట్టి. సో వాక్యం విని వెళ్ళిపోయేవారు కాదు, దాన్ని తేరి చూచి అందులో నిలకడగా ఉండాలి అంట. హల్లెలూయా. ఆ వాక్యము ఇన్ దట్ మిరకల్ ఆల్సో, మేరీ యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు, అందరూ ఆయన నుంచి అద్భుతాన్ని పొందుకోలేకపోయారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఉన్నారు, ఎవ్వరు కూడా ఆయన నుంచి అద్భుతాన్ని తీసుకోలేకపోయారు. మరియ మాత్రమే తీసుకుంది. యేసుక్రీస్తు ఉన్నాడా? అద్భుతాలు చేసేవాడు అక్కడే ఉన్నాడా? ఆశ్చర్యాలు చేసే అతను అక్కడే ఉన్నాడా? శక్తినిచ్చేవాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి ఆశ్చర్యాన్ని పొందుకోగలిగింది. సో ఈరోజు కూడా క్రీస్తు మనతో ఉన్నాడు, ఆయన వాక్యము మన దగ్గర ఉంది. నీ చేతిలోనే బైబుల్ ఉంటుంది, నీ బ్యాగ్ మీదనే బైబుల్ స్క్రిప్చర్ ఉంటుంది, నీ కారు మీద టాటూ ఉంటుంది, నీ గుమ్మములోనే రాసి ఉంటుంది. కానీ ఏమైంది? అది లోపలికి వెళ్ళలేదు, ధ్యానించలేదు. సో ఆశ్చర్య కార్యములో నువ్వు నడవలేకపోతున్నావు. ఎందుకు? మనకు వాక్యాన్ని ధ్యానించడము, నిదానించి తేరి చూడడము అలవాట్లేదు. ఏం అలవాటు? ఇన్స్టాగ్రామ్లో ఇవాళ ఏమొచ్చింది, ఇవాళ గంటలు వెళ్ళిపోతాయి దాంట్లో అయితే. ఎందుకు? ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాగా ఏం చూస్తున్నా, ట్రోల్స్. సెలబ్రిటీస్ కంటే పాస్టర్స్ న్యూస్ సెన్సేషన్స్ అయిపోయాయి ఇప్పుడు. ఆ పాస్టర్ గురించి ఏమన్నారు, ఈ పాస్టర్ గురించి, ఆ పాస్టర్ గురించి ఇక్కడేం రాశారు, అక్కడేం రాశారు, అక్కడ ఇలాగన్నారంట, వాళ్ళు అలా అన్నారంట, ఆ అన్నని ఇలా అంటున్నారు, ఈ అక్కని ఇలా అంటారు. ఇవన్నీ అప్ టు డేట్ నిండిపోయి ఉంది. వారికి ఏం పని లేదు, మనకు అసలుకే లేదు. మనకు చాలా పని ఉంది. ఇప్పుడు ఇన్ని వాక్యాలు బోధిస్తున్నాయి, ఎంత సమయం కావాలి అది నాటుకోవడానికి? కానీ ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా. సో అందుకనే ఈ 21 రోజులు, ఇంకా దాని ముందర 15 రోజులు దేవుడు మాట్లాడినప్పుడు నేను సమయం వృధా చేయను. సోషల్ మీడియా ఫాస్టింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. హాయిగా ఉంది. హల్లెలూయా. ఎవరితో ఏం జరిగినా మనకు సంబంధము లేదు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, మన ప్రీచింగ్లో ఏమన్నా మార్పు ఉందో ఫస్ట్ డే నుంచి? వీఆర్ పీపుల్ ఆఫ్ గ్రేస్ హూ వాక్ బై ఫెయిత్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన వాక్యంలో ఏం మార్పు లేదు. నాలో ఏం మార్పు ఉందా? ఏమి లేదు. నేను అప్పటి నుంచి ఎలాగున్నాను అలా ఉన్నాను, ఇలాగే తయారయ్యేదాన్ని అలాగే తయారు. ఇప్పుడు ఎందుకు సడన్గా అన్నీ వస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఎదుగుదల వస్తుంది, ఇప్పుడు మనం కనబడుతున్నాం కాబట్టి. హల్లెలూయా. ఎదిగిన వారిని చూస్తే వారికి తట్టుకోలేరు. చిన్న వాళ్ళ మీద ట్రోల్ చేయరు ఎప్పుడు. ఎవరైనా ఏదైనా గొప్పగా చేశారనుకో, వారి గురించి నెక్స్ట్ డే ఎవరో ఒకరు రిలీజ్ చేయాలి. ఎందుకు? లోపల ఉందిగా దురాత్మ, తట్టుకోలేని దురాత్మ, అసూయ, అది వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్. నేను మొన్న ఎవరు అన్నారు ఇలా రాశారంటే వెరీ గుడ్, మనం అన్రీచ్డ్ ప్లేసెస్కి రీచ్ అయ్యామన్నమాట. హల్లెలూయా. ఇంతవరకు మనం చూస్తున్నారు. అక్కడ ఎవరికైనా వినే చెవులుంటే వారు రక్షించబడతారు. హల్లెలూయా. సో సోషల్ మీడియా అవుట్, అండ్ దానిలోనే ఇంకా ఎక్కువ లోతైన. ఎందుకంటే నేను కూడా ఒకటి చెప్పాను, ప్రభా 21 రోజుల్లో నాకు ప్రత్యక్ష జ్ఞానము కావాలి, నాకు ప్రత్యక్ష జ్ఞానం కావాలి, ఇంకా లోతైన అనుభవాలు కావాలి, ఇంకా లోతుగా నేను నేర్చుకోవాలి వాక్యం.
వాక్యాన్ని బోధించగలగాలి, ఇంకా క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రీచింగ్ కేపబిలిటీ రావాలి. అండ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, నా పదాలు ఏమీ కూడా మీరు టిపికల్గా వినే సందేశాల్లో ఉన్న పదాల్లాగా ఉండవు, చాలా నార్మల్గా ఉంటాయి. ఒక్కొక్కసారి నా తెలంగాణ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అక్కడక్కడ. సో ఎందుకంటే ఇది ఎవరో నేర్పిస్తే నేర్చుకున్నది కాదు, ప్రత్యక్ష జ్ఞానం లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని మనము బయటికి తీసుకుని వస్తాం. నాకు కూడా లోపల ఇంకా రావాలి దేవా, 21 రోజులు నీ కృపా వాక్యాన్ని నేను ఇంకా లోతుగా చూడాలి అంటే నాకు ఇంకా సమయం కావాలి. కొంచెం సమయం ఈ ఫోన్లో పోతుంది, అది పక్కన పడేసి, కొంచెం సమయం వంటలో పోతుంది, పక్కన పడేసి, ఎలాగూ ఫాస్టింగే. సో ఎక్కడ సమయము దొరికినా కూడా ఆ సమయాన్ని వాక్యము చదవడానికి, వాక్యములో ఎదగడానికి నేను వాడుకుంటున్నాను. చూడండి, వాక్యము చదివినప్పుడే ఎంతమందికి బైబిల్స్ ఉన్నాయి? ఎంతమంది ఫినిష్ చేశారు బైబిల్ ఒక్కసారైనా? వెరీ గుడ్. ఇంకా చాలామంది ఒక్కసారి కూడా ఫినిష్ చేయలేదన్నమాట. సో కీప్ రీడింగ్ ఎంతవరకు అంటే దాని యొక్క ఫ్రూట్ మనము చూడగలగాలి. సో లెట్స్ గో బ్యాక్ టు దట్ సిన్. పాత కాలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమైంది? వారి యొక్క పాపము ఎంతగా ఉందంటే, ఇప్పుడు దేవుడి నుంచి మనము ఏదైనా పొందుకోవాలంటే, ఈ పాపము మన నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అని వారికి కావాల్సినన్ని బలులు, వారు చేయాల్సిన పనులు అన్నీ కూడా వారు చేస్తున్నారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ప్రతి సంవత్సరము తీసుకొని వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ఫర్ ద law having a shadow of good things to come and not the very image of the things can never with these same sacrifices which they offer continually year by year. తెలుగులో పెట్టండి. ప్రతి సంవత్సరము చేసేవాళ్ళు ఆ పాప పరిహారణ. ఎందుకు? ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. నెక్స్ట్ వర్స్. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారికి ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తిక ఇక ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళ మనస్సాక్షికి పాపము జ్ఞాపకము రాకుండా ఉండడానికి ఈ బలులు ఇస్తున్నారంట. ఎవరికి రావద్దు పాప జ్ఞాపకం? సో మనస్సాక్షికి పాప జ్ఞాపకము రాకుండా ప్రతి సంవత్సరము వారు బలులు ఇస్తూనే ఉన్నారు. వర్స్ 3. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. సో వీళ్ళు బలులు ఎందుకు ఇస్తున్నారు? వారి మనస్సాక్షికి పాపము జ్ఞాపకము రావద్దు అని. కానీ మళ్ళీ 1 yearకే మళ్ళీ జ్ఞాపకంలోకి వచ్చేస్తున్నాయంట. సో ఇదంతా కూడా ఈ బలులు అనే పదం వాడినప్పుడు అది వారి క్రియ అనేది మీరు అర్థం చేసుకోవాలి. బలులు అర్పించినప్పుడు ఏంటంటే, వారి సొంత శక్తితో ఏదైనా చేస్తే ఈ పాపము నుంచి వారు విడుదల కలుగుతుందా, ఆ పాపము జ్ఞాపకము రాకుండా వారికి ఏమన్నా జరుగుతుందా అని వాళ్ళు చూస్తున్నారంట. నెక్స్ట్ వర్స్. ఎట్లయినగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే ఇన్ అదర్ వర్డ్స్, మీ సొంతంగా ఏది చేసినా కూడా ఆ పాపాన్ని తీసివేయడం అసాధ్యము. రక్షణ వరకు మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత కూడా మీరు బాప్తీసము తీసుకునే వరకు ఒక్కసారి మునిగి తేలితే పాపాలన్నీ అక్కడికి పోయినాయి అని మీరు ఒక కాన్ఫిడెన్స్లోకి వస్తారు. అంతేనా? నీటి బాప్తీసం తీసుకున్న రోజు ఏమవుతుంది? ఆ పాపాలు ముందు చేసినవి అన్నీ కూడా పోయినాయి, ఇంకా మనస్సాక్షికి జ్ఞాపకము రాకుండా పోయినాయి. నీటి బాప్తీసము తర్వాత అన్ని జ్ఞాపకం వస్తున్నాయంట. ప్రతి వారం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞాపకం ఏదైనా గుర్తొస్తుందా అలాంటివి చేస్తుంటే? పాత నిబంధనలో అలాగే మళ్ళీ వాళ్ళకి బల్ల దగ్గర రాగానే మేము పాపలు మనకు జ్ఞాపకం వచ్చేదంట. ఎప్పుడైతే వారు అర్పించారో మా పాపం పోయింది అని మనస్సాక్షితో వెళ్ళిపోయేవారంట. నూతన నిబంధనలో కూడా నీకు ఆ మనస్సాక్షి మారకపోతే అలాగే ఉంటుంది. ఒక్కసారి నీటి బాప్తిజం పోగానే అక్కడ వరకు అన్నీ ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ న్యూ క్రియేషన్. మళ్ళీ సండే రాగానే పాపం జ్ఞాపకం వచ్చేస్తుంది. మళ్ళీ బల దగ్గర రాగానే పాపం జ్ఞాపకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? వారి సొంత క్రియలతో ఇప్పుడు నేను ఈ వారం అంతా కూడా పాపము చేయకుండా వచ్చి బలలో పాల్గొంటాను అన్నప్పుడు ఏమంటుంది? ఏది కూడా పాపము తీయుట అసాధ్యము. నీ సొంత రక్తము తీసినా కూడా అసాధ్యమే. నెక్స్ట్ వర్స్. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. నెక్స్ట్ వర్స్.
పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. నెక్స్ట్ వర్స్. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్, మీరు ఎన్ని చేసినా కూడా మీ పాపములను మీరు తీసుకోలేరు. మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. మీరు ఏం చేసినా కూడా మీ పాపములు మీ సొంత క్రియలతో మీరు తీసివేయలేరు, దాన్ని తుడిచివేయలేరు. ఇట్ ఈస్ సెడ్ అండ్ డన్. కొంతమంది అనుకుంటారు, నా క్రియల ద్వారా ఇప్పుడు దేవుడు నన్ను చూసి మెచ్చుకుంటున్నాడు, ఇప్పుడు నా క్రియల ద్వారా నేను. ద బైబుల్ సేస్ దట్ యువర్ రైచియస్నెస్ ఇస్ ఫిల్తీ ర్యాగ్స్. ఐజయా 64:6. ఐజయా 64:6. నేను చాలా నీతిగా వచ్చాను, నేనైతే ఏం చేయకుండా వచ్చాను, ఆమె చూడు ఎలాగొచ్చిందో, నేనైతే వైట్ బట్టల్లో వచ్చాను, ఈమెంటి ఇలా తయారై వచ్చింది చర్చికి. సో దేవుడు నన్ను చూసి ఎక్కువ ఆనందిస్తున్నాడు, ఈమెను చూసి ఆనందించట్లేదు. ఎందుకు? నువ్వు చేసిన క్రియ ద్వారా. నేనైతే ఇలాగున్నాను, ఆమెను చూడు ఎలాగుందో, నేనైతే ఇలాగున్నాను, ఆయన చూడు ఎలాగున్నాడు. ఎందుకు? నేనేం చేశానో దాన్ని బట్టి నేను నీతి మంతుడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? పుట్టిన తెలుగు డైరెక్ట్లీ దిస్ వాస్ యువర్ రైచియస్నెస్. మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుపోవునట్లు మా దోషములు మమ్ము కొట్టుకొని పోయెను. సో మేము చేసిన క్రియలన్నీ ఎలాగున్నాయంట? ఫిల్తీ ర్యాగ్స్, మురికి గుడ్డలు. If it is okay, I'll tell you the actual original word for filthy rags. In those days, the women did not have sanitary pads. వాళ్ళు బట్టలు వాడేవారు, ఆ వాటిని అనేవారు మురికి గుడ్డలు అని. సో అలాంటి చూసినప్పుడు ఎంత మురికి, ఎంత కంపు, అసలు దాని దగ్గరికి ఎవరు వెళ్ళరంట. నీ నీతి క్రియలు చూసినప్పుడు దేవునికి అలాగుంటుందంట. నేను ఎంత బాగా వాసన వచ్చేస్తాను, నేను చాలా మంచిగా వచ్చాను చర్చ్ కంటే, పక్కకి వెళ్ళిపోమని. ఐ క్యాంట్ ఈవెన్ లుక్ ఎట్ దట్ ఫిల్తీ ర్యాగ్స్. నేను చేసిన దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడంటే, అందుకని ఏమంటాడు? నీతి క్రియలన్నీ, మనుషులు చేసేవన్నీ నీతి క్రియలన్నీ, ఆయన చేసింది ఒకే నీతి క్రియ. హల్లెలూయా. ఆయన బలి అర్పించడం ద్వారా ఒకేసారి మనల్ని నీతిమంతులుగా చేశాడంట. సో ఈరోజు మన క్రియలు ఎన్ని చేసినా కూడా ఆయన ముందు మనము నీతిగా కనిపించము. ఒకటి మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఏంటి? యేసు యొక్క రక్తము. ఇంకా ఏ క్రియ కూడా నిన్ను నీతిమంతుడు చెయ్యడు. అది నూతన నిబంధన కృపా కాలము వాక్యము. అది మీరు వెళ్ళి ఎన్ని వర్సెస్ చదివినా అది మాత్రం మారదు. వాట్ అబౌట్ ప్రొడ్యూసింగ్? ఎస్, నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతి కార్యాలు నీలోంచి వస్తాయి. ఎందుకు? ఇప్పుడు నీకు స్వభావం ఉంది కాబట్టి. ఆ స్వభావం ఉంది కాబట్టి, నీకు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. చాలామందికి ఈరోజు ఈ మధ్యాహ్నం ఎక్కడికన్నా వెళ్ళాలని ఉండొచ్చు. మండే మార్నింగ్ అబ్బా నిన్నే వర్షం పడ్డది, డుమ్మ కొడదాం, ఆఫీస్కి కానీ లోపల నుంచి లేదు చర్చికి వెళ్ళిపోదాం, వాక్యం విందాం. ఎందుకు? నీతి కాబట్టి నేను ఆ నీతి క్రియలకు నడిపించింది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చావు కాబట్టి నీతిమంతుడు కావు. నీవు నీతిమంతుడు కాబట్టి ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు కాబట్టి ఇక్కడ వాక్యం వింటున్నావు. నువ్వు నీతిమంతుడు కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చూస్తున్నావు. ఈ క్రియలన్నీ నీతిమంతులకు ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద రైచియస్నెస్. హల్లెలూయా. లెట్స్ గో బ్యాక్ టు హీబ్రూస్ చాప్టర్ 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్తాం. వర్స్ 13. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల. వర్స్ 14. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అర్థం చెప్పిస్తా, కొంతమంది తెలుగు కష్టంగా ఉన్నట్టు. చూడండి, పాత నిబంధనలో ఏదైనా అర్పణ అర్పిస్తే, ఈరోజు వాట్ ఈస్ ద డేట్? 15 సెప్టెంబర్ 2025. ఈరోజు నేను అర్పించాను. ఇప్పుడేంటి? అమ్మ నా పాపంలో క్షమాపణ వచ్చింది, వెళ్ళిపోతున్నాను. ఈ 1 ఇయర్ కూడా వాళ్ళకి పాపం గురించి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ 15 సెప్టెంబర్ 2026 వరకు కూడా వారు పరిశుద్ధుల్లాగా ఉంటారు. ఎందుకు? ఆ రోజు బలి అయిపోయింది. సో ఒక మేకది, ఒక గొర్రె పిల్ల యొక్క ఒక గొడ్ల యొక్క రక్తము, ఒక మేకల రక్తమే వారికి
ఒక సంవత్సరం వరకు పాపము జ్ఞాపకము రానివ్వకపోతే యేసు రక్తము ఒక వారము కూడా పనిచేయట్లేదా? ఈ ఆదివారమే రక్తం తీసుకుంటావు, మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా పాప జ్ఞాపకం వచ్చింది. పాత నిబంధనలో ఒక మేక రక్తం అట్లీస్ట్ 1 year అంటే గ్యారెంటీ వ్యాలిడిటీ. యేసు రక్తానికి 1 day కూడా లేదా, 1 week కూడా లేదా? అదే అంటున్నాడు, మరి ఎక్కువగా శుద్ధి చేయునంట మీ మనస్సాక్షిని. ఏంటి? ఒక్కసారి శుద్ధీకరిస్తే ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, మీరు చనిపోయే వరకు కూడా ఆ రక్తం వ్యాలిడ్, ఆయన చేసిన కార్యం వ్యాలిడ్. అర్థమైందా? సో పాత నిబంధన కంటే, గొడ్ల కంటే, ఈ మేకల రక్తము కంటే క్రీస్తు రక్తం శక్తివంతదా కాదా? ఆ రక్తము చేసిన కార్యం కంటే యేసు రక్తం చేసిన కార్యం గొప్పదా కాదా? ఆ రక్తము చిందించడం వలన 1 సంవత్సరము మేము పాపము లేకుండా ఉన్నాము అంటే ఈ రక్తము ఎన్ని సంవత్సరాలు ఉండాలి? జీవితాంతము ఉండగలుగుతుంది. హల్లెలూయా. కానీ ప్రతి వారం ఆయన రక్తంలో పాల్గొన్నప్పుడల్లా కూడా నేను పాపిని అనగానే ఏమంటున్నావు? మొన్న వారం తీసుకున్న రక్తము టైం అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది. అంటే మేకల గొడ్ల రక్తము కంటే కూడా తక్కువ యేసు రక్తము. స్టే దేర్, ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. సో గో టు దట్ వర్స్ అగైన్, Hebrews chapter 9 verse 14. ఇప్పుడు ఈ వాక్యం చదవండి, అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తము 1 year చేస్తే ఈ రక్తము లైఫ్ టైం చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కృపావాక్యం అర్థం కానప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏం చేస్తున్నావు? క్రియల్లోకి వెళ్తున్నావు. ప్రతి వారం బాప్తిజం తీసుకున్నప్పుడల్లా ఓకే, నేను పాపం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా క్రియ చేసి దీనిలో పాల్గొనాలి. ఎందుకు? క్రీస్తు రక్తం అంత పవర్లెస్. పాత నిబంధనలు అంటే పర్వాలేదు 1 year ఉండేది, కొత్త నిబంధనలు అయితే 1 week కష్టం కాదు. అర్థమవుతుందా తేడా? ఎక్కడ మన ఆలోచన తప్పిపోయాము, ఎక్కడ మనము ఆలోచన కృపలాగా ఆలోచించట్లేదు. అందుకనే బల్ల తీసుకున్నప్పుడల్లా కూడా అన్నిసార్లు నేను నీతిమంతుడని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? మీ మనస్సాక్షికి పాపము కాదు జ్ఞాపకము రావాల్సింది, మీరు నీతిమంతుడిగా మార్చబడ్డావు అన్నది జ్ఞాపకము రావాలి. హల్లెలూయా. అలాగే అన్ని విషయాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టైదింగ్, దేవునికి దశంభాగాలు ఇస్తున్నారు. చాలామంది దశంభాగం ఇచ్చినప్పుడు ఏమనుకుంటారు? నేను ఇప్పుడు ఇవ్వడము ద్వారా దేవుడు నాకేదో ఇస్తాడు అని. మొట్టమొదటిసారి దశంభాగము బైబిల్లో ఎక్కడ రాసింది? ధర్మశాస్త్రంలో కాదు, అబ్రహాము కాలంలో. ధర్మశాస్త్రము రాకముందే అబ్రహాము ఆయనలో ఉన్న 10వ వంతు తీసి ఇచ్చాడంట. ఎందుకు? దేవుడు ఆయనకు చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అని. ఆ ఆశీర్వాదము తన మీద ఉందని ఎరిగి మెల్కీసెదెకు రాగానే దశంభాగం ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు కూడా 2 కొరింథీయులు 8:9 ప్రకారం 2 Corinthians chapter 8 verse 9, put that in directly in Telugu. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. క్రీస్తు దరిద్రుడు ఎప్పుడయ్యాడు? సిలువ మీద. లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్. క్రీస్తు పాపముగా ఎప్పుడు మారాడు? మిమ్మల్ని నీతిగా ఎప్పుడు మార్చాడు? సిలువ మీద. క్రీస్తు దరిద్రుడిగా ఎప్పుడయ్యాడు? మిమ్మల్ని ధనవంతులుగా ఎప్పుడు మార్చాడు? అంటే మీది జరిగిపోయిన కార్యం. సో నేను ధనవంతుడిగా మారాను కాబట్టి అందులోంచి నా దశంభాగాన్ని ఇస్తాను. ఇప్పుడు దశంభాగం ఇవ్వడం వల్ల నేను ధనవంతులుగా మారట్లేదు. సో కృపావాక్యం అర్థమైనప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ఎంతగా మనము క్రియల మీద ఆధారపడాము. ధర్మశాస్త్రము లేని కాలములో, కృపా కాలములో కూడా మీరు క్రియల ద్వారా నడుస్తుంటే ఆ ఫలం మనం చూడట్లేదు. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇక్కడ ఉన్నారు చాలామంది. ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు కదల్చబడతాడు అని.
దేవుడు కదల్చబడాల్సిన ఇంకా ఏమీ లేదు. ఆయన ఒకేసారి కదల్చబడ్డాడు. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడే ఆయన కదల్చబడ్డాడు. ఇప్పుడు మనం చేసే ఉపవాసం ఏంటి? మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. మనము దేవుని నుంచి పొందుకోవాల్సింది పొందుకోలేకుండా శరీరం అడ్డుగా ఉంటే దాన్ని ఇప్పుడు కొంతమంది 20 years ఉండొచ్చు, ఇక 24 years ఉండొచ్చు, 30 years, 35 years పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా దేవుని స్వరం వారు వినలేదు. ఇప్పటికీ కూడా దేవుని స్వరం ఎలా వినాలి అని క్వశ్చన్స్ అడుగుతారు. ఆయన వాక్యంలో నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వినగలవు అని ఆయన చెప్తుంటే 30 ఏళ్ళు వచ్చాయి, ప్రతి సండే చర్చికి వస్తావు, ఇన్ని వాక్యాలు విన్నావు, దేవుని స్వరం ఎలా వినాలో తెలీదా నీకు? దేవుని స్వరం అంటే ఏంటి తెలీదు, దేవుని చిత్తం అంటే ఏంటి తెలీదు. ఎందుకంటే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు నీ చెవులు కదలాలనుకోవట్లేదు, దేవుడి చెవులు కదిలి నా ప్రార్థన వినాలి అనుకుంటున్నావు. నేను ఇప్పుడు చేసే క్రియ ద్వారా ఆయన చెవులు విప్పబడి ఆయన వింటాడు. ఇప్పుడేమో మూసేసుకున్నాడు నా పాపం గురించి. లేదు, ఆయన ఆల్రెడీ జవాబు ఇచ్చేశాడు. నీ చెవులు మందంగా ఉన్నాయి కాబట్టి ఆత్మ చెప్పే సంగతులు నీ చెవులు వినలేకపోతున్నాయి. సో ఆత్మీయ చెవులు వినాలంటే శరీరము నలగొట్టబడాలి. శరీరంకి ఆత్మకు ఎప్పుడు కూడా ఫ్లెష్ అండ్ స్పిరిట్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఎనిమిటీ. శరీరానికి ఏం అలవాటు అయిపోయింది, ఆకలి కాగానే అమ్మో వర్షం పడ్డది, బజ్జీలు తీసుకురండి, చాలా కొంచెం ఛాయ్ తాగుదాం, బజ్జీ ఛాయ్ అయిపోయింది కదా, మళ్ళీ అప్పుడే బిర్యానీ వేసుకోండి, మళ్ళీ రాత్రికి మళ్ళీ ఇంకో ఛాయ్. ఏంటి ఆకలేస్తుంది, పాప్కార్న్ ఉందా, మళ్ళీ ఆకలేస్తుంది, బేకరీకి వెళ్దా. ఏం అలవాటు అయింది? తిండి 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 అలవాటు అయిపోయింది. తిన్నాం ఫుల్గా, ఇప్పుడేంటి పడుకుందాం, తిన్నాగా పడుకుందాం. ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం చెప్తున్నావు? నీ యొక్క బాడీని డిసిప్లిన్ చేస్తున్నావు అంట. కెన్ ఐ గెట్ దట్ వర్స్? 2 Corinthians chapter 9 verse 27. పౌలు అంటున్నాడు, 2 Corinthians chapter 9 verse 27. verse 27 please. లేదా 21. I'm going to discipline my body. 21. Find the verse. I'll discipline my body అంటున్నాడు. నా శరీరాన్ని నేను లోపరుచుకో. 1 Corinthians, yes. దేవుని విషయమై 2 Corinthians, no. I discipline my body like an athlete అంటాడు. ఏం చేస్తున్నాడు? ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఎందుకు? నా ఆత్మీయ కళ్ళు చూడాలి, నా ఆత్మీయ చెవులు వినాలి. నా శరీరము ఆ ఆత్మకు అడ్డంగా ఉంటుంది కాబట్టి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏం చేస్తున్నాం? ఎస్, కరెక్టే కదా. 9:27 1 Corinthians. ఓకే. గాలిని కొట్టున్నట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. సో 21 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు. ఆత్మీయ చెవులు, ఆత్మీయ కళ్ళు, ఆత్మ ద్వారా దేవుని నుంచి ఎలాగా సహవాసం చేయాలి నేర్చుకుంటున్నావు. 21 రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుని స్వరం వినాలంటే ఏంటి, దేవుని స్వరం ఎలాగ వినాలి, దేవుని చిత్తం ఏంటి అనే క్వశ్చన్స్ వచ్చిందంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోలేదు. నీ ఆత్మ నిన్ను నడిపించాలి, నీ శరీరం కాదు. Romans chapter 6 verse 13. ఎందుకంటే yield your members as an instruments of righteousness అంటాడు. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొను మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనకుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలంట. మీ కన్నులు, మీ చెవులు, మీ చేతులు, మీ కాళ్ళు ఏంటంట? నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుంది? దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సబ్జెక్ట్ అవర్ బాడీ టు డిసిప్లిన్. బోర్ కొట్టేస్తుంది, ఏం చదువుతానులే, ఏం వింటానులే. ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు బోర్ లేదు, ఏం లేదు. నువ్వు మాట్లాడాలి. నువ్వెవరు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. నిజమైన నువ్వెవరు? నువ్వు నీ శరీరంతో మాట్లాడు. బోర్ కొట్టినా సరే, కళ్ళు మూసుకుపోతున్నా సరే, గలితీ పత్రిక చదివే వరకు నువ్వు పడుకోవద్దు, ఫిలిప్పీ పత్రిక అయిపోయే వరకు నువ్వు బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. నీ శరీరాన్ని నలగొడుతున్నావు, నీ శరీరంతో మాట్లాడుతున్నావు, నీ శరీరానికి నేర్పిస్తున్నావు. ఒక వాక్యం వినడానికి కూర్చొని 2 వాక్యాలు వినే వరకు నువ్వు లేవద్దు, ఇక్కడే ఉండాలి.
3 ప్రసంగాలు వినే వరకు నేను లేవని ఇక్కడే ఉంటాను. రాత్రి ఎందుకున్నాం 1 o'clock వరకు ఇక్కడ శరీరానికి చెప్పాం. ఈవినింగ్ సర్వీస్ అంతా ప్రీచింగ్ చేస్తాం, ఆల్మోస్ట్ 1.5 hours అప్పుడు నిల్చున్నాం. దాని తర్వాత ఇక్కడ అందరూ వచ్చి ప్రేయర్ చేసుకున్నాం, అప్పుడు నిల్చున్నాం. కింద కూర్చోడానికి ఇంకా ప్లేస్ లేదు, అంతా వాటర్. సో 7 o'clockకి స్టేజ్ ఎక్కితే రాత్రి ఇట్ వాజ్ 1:32 కూర్చోలేదు. 5 hours నిల్చున్నాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, ఏమైనా కష్టమైపోతే అటు ఇటు తిరిగాం. కానీ శరీరానికి చెప్పాం 12 అయ్యే వరకు నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, 12 అయ్యే వరకు టెంట్లో ప్రోగ్రామ్ అయిపోదు. అది ఫాస్టింగ్ ప్రేయర్, అది నల్లగొట్టుకోవడం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు నలగిపోవాలి, మన ప్రార్థనకి దేవుడు కదిలిపోవాలి. నీ క్రియల ద్వారా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో నువ్వు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు కూడా నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? కోపం 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 నల్లగొట్టబడాలి. ఏముంది? ఇప్పుడు బాగానే ఉంటారు కొంతమంది, ఈ 21 days చర్చకు వచ్చినప్పుడు బాగానే ఉంటారు. ఇంటికి వెళ్ళాక చూడాలి వాళ్ళ భర్తతో వాళ్ళ భార్యతో మాట్లాడినాం, నేబర్స్ని అడిగితే చెప్పేస్తారు, వాళ్ళ డ్రైవర్స్ని అడిగితే చెప్పేస్తారు. ఇంకోటి, ఎంత ఆత్మీయంగా ఎదుగుతుంటే అంత గొప్ప వ్యక్తులు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు చూడలేదు కదా, ఏం కాదులే అనుకోవచ్చు. మోషేని అడగండి చెప్తాడు కోపం ఎంత కొంపం ఉంచిందో. ఏం చేయాలి? ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏం చేస్తాం? మీ శరీరాన్ని నల్లగొడుతుంది. నాలుకకు నేర్పించు ఇది మాట్లాడడం తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్లో అది నేర్పించు. ఫాస్టింగ్ ప్రేయర్లో శరీరాన్ని నల్లగొట్టినప్పుడు ఆత్మ నిన్ను నడిపిస్తుంది, దేవుడు చేసిన కార్యం వైపు నిన్ను నడిపిస్తుందంట. ఓకే, లెట్స్ గో బ్యాక్. Romans chapter 7 verse 8. ఓకే, I'll just close in another 10 minutes. Romans chapter 7 verse 8. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను ఆయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము గట్టిగా చెప్పండి. ధర్మశాస్త్రం లేనప్పుడు ఏమైందంట? పాపము మృతము. ధర్మశాస్త్రం రాగానే పాపానికి ఒక హోల్డ్ దొరికిందంట, దానికి జీవం వచ్చేసింది. నెక్స్ట్ వర్స్. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటే కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుంది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి జీవం వచ్చిందంట. క్రియలు, ఇప్పుడు వచ్చింది ఒక ఛాన్స్ చూపెట్టుకోవడానికి పాపానికి. ఏంటి? క్రియలు అంటే ఏంటి? మీరు ఏం బోధిస్తారు? మేము ఏం చేయొద్దా కృప ద్వారా? నో, డోంట్ గెట్ ఇట్ రాంగ్. మేము ఏం చేయని అవసరం లేదని నేను లేజీగా ఉండి అక్కడే ఉండి అనట్లేదు. ద గ్రేస్ విల్ కాజ్ us టు లేబర్ మోర్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారు 6 గంటల నుంచి 9 గంటల వరకే ఇక్కడ ఉన్నారు, కానీ కృప తెలిసిన వారు 6 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. వి నో సంథింగ్ బెటర్. సో క్రియలు చేయకూడదు అని కాదు, క్రియలు చేసాము, మా సొంత శక్తిలో ఉండడానికి ప్రయత్నించాము. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ ద ఎండ్ ఆఫ్ ద లా అండ్ వీ డిస్కవర్డ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. నా క్రియలు చేసి 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 అన్నీ చేసిన తర్వాత నా క్రియల మూలంగా నేను చెయ్యలేను, నాకు దేవుడు అవసరము అనే ప్రత్యక్ష జ్ఞానానికి వచ్చాము. ఇంకా ఆయన కృప లేకుండా ఏది జయించలేము అనే ప్రత్యక్ష జ్ఞానంకి వచ్చాము. సో క్రైస్ట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద లా. క్రైస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లా అని ఉంటుంది. Christ is the end of the law. I think Romans chapter 6:14 అనుకుంటారు. యా, లెట్స్ గో హియర్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. చేయలేదా? క్రియలుగా నలిచారు ఎవరైనా? ట్రై చేశారా మీ సొంత శక్తిలో? ఎప్పుడు ట్రై చేయలేదా? చేసాం కదా. మన సొంత శక్తి ట్రై చేసాము. చేసిన తర్వాతనే ఆ లాస్ట్ వరకు వెళ్ళాక ఏం తెలిసింది? ఇంక ఇది అవ్వదు. ఎన్ని రోజులు చేసినా ఇది అవ్వదు. ఇది అవ్వాలి అంటే దేవుని కృప నా జీవితంలో అవసరము. అదే అంటాడు, అందరూ పాపము చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నారు. అందరూ ట్రై చేశారు మన ముందర, ఇంక అవ్వలేదు. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారైతిమి. ఎప్పుడు? విశ్వాసము వెల్లడి కాకముందు. కొంతమందికి యేసుక్రీస్తులో విశ్వాసము ఉంచని వారికి ధర్మశాస్త్రం ఉంది. నెక్స్ట్ వర్స్. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ద లా వాజ్ అవర్
స్కూల్ మాస్టర్. ఎప్పటి వరకు? క్రీస్తుని చేరుకునే వరకు. క్రీస్తుని చేరుకునే వరకు వచ్చిందంట. మనల్ని క్రీస్తుకు అప్పగించగానే ధర్మశాస్త్రం వెళ్ళైపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి మనల్ని నడిపించేది ఎవరు? క్రీస్తు. అక్కడి నుంచి మనల్ని నడిపించేది ఎవరు? ఆయన రక్తము. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. సో గ్రేస్ ఈజ్ ద డివైన్ ఎనేబుల్మెంట్. క్రియల ద్వారానే జరగాలంటే ఆదాము అవ్వలు అప్పుడే కాల్లో వేల్లో పడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకునేవారు కదా. కనికరించే దేవుడేనా? కానీ అక్కడ యేసు రక్తము లేదు. ఆ రోజు కూడా ఒక జంతువు రక్తమే చిందించబడింది. అది వారికి పాపమును శుద్ధీకరింపజేయలేకపోయింది. అంతగా ఆయన చేసుకున్న మనుషులే కదా, ఆయన దీవించి ఆశీర్వదించిన మనుషులే కదా. ఆ పాపము నుంచి వారి క్రియల ద్వారా ఎందుకు రాలేకపోయారు? చేయగలిగితే వారు ఆ రోజే చేసేవారు. ఏ చేసినా కూడా ఆయనని చేరుకోవాలంటే ఆయన కృప, ఆయన యొక్క రక్తము మన జీవితంలో అవసరము. సో ఈ పాపమును మనం ఎలా జయించాలి? రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 19 చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి నూతన నిబంధనలో పాపంలో స్టాండర్డ్ ఇంకా పెరిగింది, తగ్గిపోలేదు. ధర్మశాస్త్రం కంటే ఎక్కువ స్టాండర్డ్ ఇచ్చాడంట. పాత నిబంధనలో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ పట్టబడితే అతనికి శిక్ష. నూతన నిబంధనలో అయితే కేవలం మనస్సులో ఏదైనా ఆలోచన వస్తేనే తప్పంట. అప్పుడైతే క్రియ కనిపించేది కాబట్టి శిక్షిస్తారు. ఇప్పుడు ఆలోచన కనిపించదు కదా, దానికి శిక్ష ఉందా? ఉంది. కేవలము ఆలోచించాను, క్రియ చేయలేదు, నాకు శిక్ష రావట్లేదు అనుకోవద్దు. నూతన నిబంధనలో ఏమంటాడంటే ఐ థింక్ ఇన్ మాథ్యూ చాప్టర్, మీరైతే పట్టబడిన వ్యక్తి చేసిన వ్యక్తికే అంటున్నారు. నూతన నిబంధనలు అయితే ఆలోచనలో పాపము చేస్తే కూడా, అంటే ఏం చేస్తున్నాడు? కృపలో. పాత నిబంధనలో అయితే క్రియ ద్వారా పాపం వస్తారు కాబట్టి క్రియ ద్వారా వారు ఆ పాపానికి విముక్తి. నూతన నిబంధనలో అయితే లోపల పాపము చేసినా కూడా పాపమే. అందుకే ఇప్పుడు మనల్ని కృప లోపల నుంచి మార్చివేస్తుందంట. హల్లెలూయా. లోపల నుంచి బయటికి మార్చివేస్తుంది. హల్లెలూయా. క్రియ చేసి ఆలోచించేవాడు గొప్ప వ్యక్తి, ఆలోచన కూడా లేనివాడు గొప్ప వ్యక్తి. అక్కడ క్రియ చేయనంత మాత్రాన వాడు నీతిమంతుడు అనుకుంటున్నావు. ఇక్కడ మన కృప ఏం నేర్పిస్తుందంట? అసలు ఆలోచననే లేదంట. అసలు పాపం గురించి ఆలోచనే రాదంట. పాపాన్ని చూస్తే మనకు విరక్తి, అసలు దాని అటువైపు చూడాలన్న చూపు కూడా రాదంట. అది కృప ఒకరి జీవితంలో చేయగలదు. అందుకనే కృప పాపమును జయించగలదు, పాపాన్ని జయించగలదు. ఎంతకాలం చూడకుండా ఒక వర్స్ ఉంటుంది, ఐ థింక్ ఇన్ ప్రావర్బ్స్ చాప్టర్, వేర్ ఇస్ దట్ వర్స్? ప్రావర్బ్స్ చాప్టర్ 23:31. ఆల్కహాల్ అడిక్ట్స్ కంట ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏది చూసినా ఏం చేస్తారు? స్లోగా వేస్తారంట బాటిల్ నుంచి గ్లాస్లోకి. ఎందుకంటే అది బెల్లగా పడుతుంటే ఏదో ఒక దగ్గర టెంప్ట్ అయిపోతారు అని. చూడండి, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడిన గిన్నెలో తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా నుండునగును అని దాని వైపు చూడకు అంటున్నాడు. ఏదో ఒక రోజు తప్పిపోతారు. కానీ కృప లోపల నుంచి మార్చివేసింది కాబట్టి ఇంకా ఆ సైడ్ చూడాల్సిన అవసరం కూడా మనకు అనిపించదంట, దానివైపు వెళ్ళాల్సిన అవసరం కూడా అనిపించదంట. కృప ఏం చేస్తుంది? దేవుని యొక్క బీజము మీలో వేస్తుంది కాబట్టి నీతి వైపు మీకు పంపిస్తుంది, కానీ పాపము వైపు నిన్ను తీసుకెళ్ళదంట. హల్లెలూయా. సో కృప వాక్యము అర్థమైనప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితంలో, ఆయన నీతి కార్యములు ఆయనే మన ద్వారా ఆయన జరిగిస్తాడు. 2 పేతురు 13:18 ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. 2 పేతురు 3:18 మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. దీనిలో మనం అభివృద్ధి చెందాలి. ఒక్కసారి వింటే అయిపోదు. ఆ కృపలో, ఆ జ్ఞానములో మనము అభివృద్ధి చెందాలి. దాని ద్వారా దేవుని కార్యాలు చూస్తాం. ఒక వ్యక్తి కృపలో అభివృద్ధి చెందుతుంటే ఎలాంటి స్థానంలోకి వెళ్ళగలుగుతాడు? ఆయన వాక్యంలో చూపించిన ప్రతి వాగ్దానమును, ఫిలిప్పు అజోటస్ అనే ఒక ప్రాంతం నుంచి ఆయన ఎత్తబడతాడు. వెళ్ళిపోయి అక్కడున్న నపుంసకునికి ఆయన బాప్తిసం ఇచ్చి వెళ్ళిపోతాడు. కృపాకాలంలో ఎలాంటి గొప్ప ఆశ్చర్యాలు జరిగాయంటే ధర్మశాస్త్రంలో ఎన్నడూ జరగని అద్భుత కార్యములు కృపాకాలములో చూశారు. ధర్మశాస్త్రములో వారు అలాంటి అద్భుతాలు చూడలేదు, అలాంటి ఫలము చూడలేదు, అలాంటి దేవునితో సహవాసము చూడలేదు.
In this age also, there is a man called Mahesh Chadwa. Do you have the photo of that guy? Aina, you have it? Did I send you? Mahesh Chadwa. Aina చాలా గొప్ప ఇవాంజలిస్ట్. యూ హ్యావ్ దాట్? ఓకే, ఐల్ సెండ్ ఇట్ టు యూ. ఆయన గొప్ప ఇవాంజలిస్ట్. ఒకరోజు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన డేట్స్ ఎంతగా ఫిల్ అయిపోతే ఒకరోజు తెలియకుండానే అదే రోజు కెన్యాలో, అదే రోజు మలేషియాలో, అదే రోజు అమెరికాలో డేట్స్ ఇచ్చేస్తాడు. డేట్ దగ్గరకు వచ్చాక ముగ్గురు కాల్ చేస్తారు. ఇన్ని దేశాల నుంచి వచ్చేసి నేను ఎలా తప్పు చేశాను దేవా, క్యాలెండర్ ఎవరిని క్యాన్సిల్ చేయాలని ప్రేయర్ చేస్తుంటే దేవుడు వచ్చి ఎవరిని క్యాన్సిల్ చేయకు, 3 దేశాల్లో అదే రోజు చెయ్యు అంటాడు. ఆయనకు అర్థం కాదు. ఆ రోజు ఆయన వెళ్ళింది ఒకే దేశానికి, కానీ ప్రసంగించింది 3 దేశాల్లో. హల్లెలూయా. కెన్యాలో వచ్చి ఉంటాడంట, పుల్పిట్ దగ్గర చైర్లో కూర్చొని బోధిస్తాడు. అమెరికాలో బోధిస్తాడు, మలేషియాలో, 3 కాంటినెంట్స్ నుంచి ఒకేసారి. ఇంకొక వ్యక్తి ఉంటాడు జాషువా అని, ఆయనకి చైనాకి వెళ్ళడానికి ఇన్విటేషన్ వస్తుంది, తీసుకో అంటాడు. ఎలా తీసుకోవాలి, డబ్బులు లేవు కదా వెళ్ళడానికి, ఫ్లైట్లో వెళ్ళాలి కదా ప్రభు అంటే, ఏం కాదు వెళ్ళాలి, లిఫ్ట్ ఎక్కువ అంటాడు. ఆ లిఫ్ట్ ఎక్కుతాడు. లిఫ్ట్ దిగేసరికి చైనాలో ఉంటాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి చైనాలో ఉన్న అక్కడున్న మందిరం వాళ్ళు వెల్కమ్ టు చైనా, మీ ఐటినరీ మాకు వచ్చింది, దయచేసి లోపలికి రండి అని తీసుకెళ్తుంటారు. ఇవి అబద్ధం కాదు, కట్టుకథలు కాదు, జరిగిన సంఘటనలు. యూ కెన్ గో అండ్ గూగుల్ దిస్ పీపుల్. అలాంటి అద్భుత కార్యాలు, అలాంటి ఆశ్చర్య కార్యాలు తన వెనక వచ్చి వారు చేస్తారు అని చెప్పారు. నేను చేసే కార్యాలు కాదు, నాకంటే అద్భుతమైన కార్యాలు చేస్తా అన్నాడు. క్రీస్తు నీళ్ళ మీద నడిచాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, కానీ ఒకే స్థలంలో 2 ప్లేసెస్లో ఎప్పుడు లేడు. కానీ అంతకంటే గొప్ప కార్యాలు ఆయన శిష్యులు చేసేలాగా ఆయన చేశాడంట. అలాంటి కృప మనకి, కృపనే అలాంటి శక్తి ఇవ్వగలుగుతుంది. సొంత శక్తితో ఎవరు చేయగలుగుతారు? ఎవ్వరూ చేయలేరు. సొంత శక్తితో మ్యాక్సిమం 1 గంట ఇక్కడ ప్రీచ్ చేయగలుగుతాం. మార్నింగ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ కల్లా అయిపోతుంది, మళ్ళీ వరుసగా చేయలేము. కానీ కృప ఉంటే అలాగ ఒకే స్థలంలో 3 దేశాల్లో ఒకేసారి ఆయనకి ఇచ్చాడంట శక్తి. లిఫ్ట్ ఎక్కితే చైనాలో దిగడం ఏంటి నాకు తెలీదు, కానీ కృప అలాంటి గొప్ప కార్యాలను జీవితంలో చేయగలుగుతుంది. ఎందుకు? ఇది నా వల్ల ఏదే కాదు, నేనైతే వెళ్ళాలి, ఫ్లైట్ తీసుకోవాలి, డబ్బులు కట్టాలి, అక్కడ తీసుకోవాలి. కానీ దేవుని కృపలో ఉన్నప్పుడు ఆయన కృపే నిన్ను నడిపిస్తుంది, అలాంటి అద్భుత కార్యాల్లోకి నిన్ను తీసుకొని వెళ్తుందంట. కానీ ఎప్పుడైతే కృపను అర్థం చేసుకోలేవో మళ్ళీ నువ్వు నీ కార్యాల వైపు వెళ్ళిపోతుంటావో, ఎంత ప్రయత్నించినా కూడా ఆ పాత నేచర్ నుంచి విడిపించబడ్డాను అన్న స్థాపించకపోతే మళ్ళీ క్రియల వైపు వెళ్ళిపోతావు. మళ్ళీ నీ సొంత శక్తితో ఏదో చేయాలనుకుంటావు, మళ్ళీ నువ్వు పడిపోతావు, దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతావు. కానీ కృప అర్థమైన వారు, నా వల్ల కానే కాదయ్యా, నా వల్ల అస్సలే కాదయ్యా, హల్లెలూయా. ఈరోజు వాక్యం బోధించాలి, కృప కావాలి. నేను అన్నాను ఇందాక, నా భాష ఏం పెద్ద గ్రేట్గా ఉండదు, మంచిగా ప్రీచ్ చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఆయన కృప ద్వారానే. మధ్యలో ఇంగ్లీష్ తెలుగు రకరకాల వర్డ్స్ వస్తుంటాయి, తెలంగాణ ఆంధ్ర మిక్స్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆయన కృప ద్వారానే ఆ ప్రత్యక్ష జ్ఞానం మాట్లాడడానికి, ఆ వాక్యము చెప్పడానికి నా సొంత శక్తి వల్ల అవ్వదు. చదువుకున్నవారు చాలామంది ఉన్నారు, ఇంకా వాక్యము స్పష్టంగా చదివేవారు చాలామంది ఉన్నారు. ఇంకా యాక్చువల్గా నాకు చెప్పాలంటే ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఒక సెంటెన్స్లో వర్డ్స్ జంబుల్ అయిపోతాయి చాలాసార్లు. కానీ అలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడంట. హల్లెలూయా. నత్తివాడిని వాడుకుంటారు. ఆయన కృప మీద ఆధారపడినప్పుడు ఆయన కృప ఎన్నో కార్యాలు చేయగలవు. కానీ ఇంకా ప్రభా నా శక్తితో నేను ఇంకేం చేయాలంటే, నీ శక్తితో చేయగలిగిందే నువ్వు చేస్తావు. ఏం చేస్తావు? ఏం చేయకుండా అక్కడే ఉంటావు. అందుకే సంఘం ఏమి చేయకుండా అక్కడే ఉంటున్న సంఘాల్లాగా మిగిలిపోతున్నాయి. కానీ ఈరోజు నా కృప వాక్యములో, ఆ జ్ఞానములో నేను అభివృద్ధి చెందాలి. ఎక్కడైతే నువ్వు ఆయన ఏమంటాడు, ప్రభు నా వల్ల ఇది అవ్వట్లేదు అంటే, నీ బలహీనతలో నా కృప నీకు చాలును అంటాడు. నీ బలహీనత కృప నీకు బలముగా మార్చగలదు. ఏ స్థలంలో అయితే నువ్వు బలహీనంగా ఉన్నావో దేవుని కృప విడుదలైనప్పుడు ఆ బలహీనతే ఆయన బలముగా మారుతుందంట. కృప నీకు అర్థం కానప్పుడు ఏం చేస్తావు? నీ సొంత శక్తితో ఆ బలాన్ని ప్రయత్నించుకుంటావు, కానీ బలహీనంగానే ఉంటావు. సో ఈ క్షణంలో మనం అందరం లేచి నిల్చున్నట్లయితే, ప్రభా నాకు ఈ బలహీనత ఉంది, కానీ నీ కృప మీద ఆధారపడుతుండగా ఆ బలహీనత యేసు నామంలో బలముగా మారును గాక అని ప్రకటిస్తాం.